2 ఎకరాల్లో వచ్చేసి రైతు ఈ పుచ్చకాయని సాగు చేస్తున్నారు. ఎకరాకు 5 ప్యాకెట్లతోటి ఒక ప్యాకెట్ వచ్చేసి 1100 రూపాయలు ఉంటుంది పుచ్చకాయ విత్తనాలు అని చెప్తున్నారు. 100 గ్రాముల ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఎకరాకు చొప్పున వేసుకున్నా అని చెప్తున్నాడు. ఈ పుచ్చకాయను వచ్చేసి శివరాత్రికి నేను మార్కెట్లో అందించడానికి డిసెంబర్ 10న విత్తనాలు వేసుకున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎకరాకు వచ్చేసి దాదాపుగా 20 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది మంచిగా సాగు చేసుకున్నట్టయితే పుచ్చకాయలు. ఒక కేజీ వచ్చేసి మార్కెట్లో 8 రూపాయలు స్టార్ట్ చేసి అయితే 12 రూపాయల వరకు కేజీ రైతు స్థాయిలో అమ్ముకునే అవకాశం ఉందని చెప్తున్నారు. పెట్టుబడి పుచ్చకాయలు వచ్చేసి ఎకరాకి 20,000 నుంచి 30,000 40,000 వరకు కూడా తెగులు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి పుచ్చకాయ పెట్టుబడి అవుతుందని చెప్తున్నారు. 2 రకాల పుచ్చకాయలకు డిమాండ్ బాగానే ఉంటుంది, కానీ నల్ల పుచ్చకాయ వచ్చేసి కోసిన తర్వాత కూడా లేదా పంటలోనే దాదాపుగా మనం 30 రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. కానీ తెల్ల పుచ్చకాయ మాత్రం నిల్వ ఎక్కువగా ఉండదు. పండు రెడీ అయినటువంటి వారం రోజుల్లోనే మార్కెట్లో అమ్ముకోవాలి, లేదంటే పుచ్చకాయ ఖరాబ్ అవుతుంది. కానీ సైజు విషయంలో చూసుకున్నైతే తెల్ల పుచ్చకాయ వచ్చేసి దాదాపు ఒక్కొక్క పుచ్చకాయ 12 కిలోల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఈ నల్ల పుచ్చకాయ మాత్రం ఒక్కొక్క పండు దాదాపు 5 కేజీల యావరేజ్గా ఉంటుందని చెప్తున్నారు.